నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిపల్లి గ్రామంలోని ఉదయం 7 గంటలకు ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేసుకుంటున్న గడ్డం కౌసల్య అనే వృద్ధురాలికి ఇద్దరు బైక్ పై వచ్చి రెంట్కి ఇళ్లు దొరుకుతాయా అని అడిగి ఆమె మెడలోంచి 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన స్నాచర్లు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు. అందుకని వెళ్ళాం బిడ్డ. అయ్యో నీళ్ళు తీసుకున్నా, నీళ్ళు తల్లి ముగ్గేస్తానని గుడికాడ ఉప్పలమ్మ గుడికాడ పువ్వులు తీసుకున్నా, అగరబత్తీలు తీసుకున్నా, పుల్లలవి తీసుకున్నా, శుద్ధ ముగ్గేస్తాను తీసుకొని పోతుంటే అట్లా రోడ్డు పూట పోయేటోడు వచ్చి నా ముంగడికి అడ్డం తిరిగి అమ్మ రెడ్డుకు ఇండ్లున్నాయా అని అడిగిండు. అడిగితే లేవన్నా. లేవనగానే ఇక్కడ లేవా అన్నాడు. అక్కడ కూడా లేవన్నా. లేవనగానే బగ్గ చూసిండు ఆయన. బగ్గర చూసి అమ్మో ఈడెక్కడ నువ్వు చూస్తున్నా నేను చేసిన ఇట్లా ఇంటికన్నా పోతానని ఇట్లా మరుతున్నా. అట్లనే నూకిండు ఆయన గోడకు. ఇక నూకిండు, ఇట్లా లేపిండు పట్టగానే 2 కాళ్ళు పట్టుకున్నా అని వద్దునైనా కొంత పోకునైనా అని నువ్వు కాళ్ళు పట్టుకుంటే ఇక దిలిపాయించిండు. బండి ఎక్కిండు, ఉరుకుతానే ఉండు నాయన. ఇక గివి దొరికినాయి. పిష్ట తెగిపోయి 6 తులాల బంగారం పోయింది నాయన. నేనైతే 6 అంటున్నా కానీ ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదు నాయన.